గ్రావిటేషన్‌లో ముఖ్యంగా ప్లానెటరీ మోషన్స్, ఎర్త్, సన్ను, మూను ఈ మోషన్స్ అన్నిటి గురించి మనం సైంటిస్టులు అనే దానికన్నా పూర్వకాలంలో ఉన్నటువంటి మన వేదాలు వీటన్నిటి గురించి చాలా గొప్పగా చెప్పాయి. అసలు ఈ ప్లానెటరీ మోషన్స్ని బాగా స్టడీ చేసిన వ్యక్తులు చైనీసు, గ్రీకులు, అలాగే మన ఇండియన్స్. మీ అందరికీ బాగా తెలుసు, ఇంతకుముందు ఇప్పటికి కూడా మన హిందూ వేదాల్లో నవగ్రహాలను పూజిస్తాం కదా. ఈ నవగ్రహాలకి అధిపతి ఎవరంటే సూర్యుడు అని చెప్తాం. అంటే మన వేదాల్లో ఏం చెప్పినాయి అంటే సూర్యుడి చుట్టూతో ఈ ప్లానెట్స్ ఉన్నాయనే చెప్పాయి కదా. కానీ జనరల్గా ఫస్ట్ జనాలందరూ ఏమనుకునేవాళ్ళంటే ఎర్త్ని బేస్ చేసుకుని ఎర్త్ చుట్టూతో ప్లానెట్స్ తిరుగుతున్నాయి అనుకునేవాళ్ళు. మనకు తెలుసు కదా, సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది కదా. ఈస్ట్ వైపు సన్ రైజ్ జరిగి వెస్ట్న సన్సెట్ జరిగి నిజంగా సన్ మూవ్ అయ్యి వెళ్ళిపోతున్నాడా, మన ఎర్త్ మూవ్ అవుతుంది. కానీ మొదట్లో అందరూ ఏమనుకున్నారు, దాన్ని ఎర్త్ చుట్టూతే తిరుగుతున్నాయి అన్నీ అనుకున్నారు. దాన్ని జియోసెంట్రిక్ థియరీ అని అన్నారు కదా. కానీ మన వేదాల్లో ఎక్కడా అలా లేదు. ఏమనుంది, సన్న చుట్టూతా సన్నని దేవుడిగా తీసుకుని ప్రతి ప్లానెట్ని ఒక గాడ్గా ఫీల్తారు. ఆ ప్లానెట్స్ అన్నీ కూడా సన్నకి అధిపతి అని చెప్పి తీసుకున్నారు. అంటే వీళ్ళందరూ దీని మీద స్టడీ చేసిన వ్యక్తులందరూ సన్న చుట్టూతో ఇవన్నీ ఉన్నాయనే అర్థం. ఓకే, సరే. ఏది ఏమైనా ఈ ప్లానెటరీ మోషన్స్ వీటిని బాగా స్టడీ చేసి మనకి వాటి మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి కెప్లరు కొన్ని లాస్ చెప్పాడు. ఈ కెప్లర్ లాస్ ఏ థియరీ బేస్ చేస్తుందంటే హీలియోసెంట్రిక్ థియరీని సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే సన్ చుట్టూతో ప్లానెట్స్ తిరుగుతాయి అన్నది హీలియోసెంట్రిక్ థియరీ. ఎర్త్ చుట్టూతో ప్లానెట్స్ తిరుగుతాం అనేది జియోసెంట్రిక్ థియరీ. అది కరెక్ట్ కాదని ఈ యొక్క కెప్లర్ లాస్ దేన్ని సపోర్ట్ చేస్తుందంటే హీలియోసెంట్రిక్ థియరీని సపోర్ట్ చేస్తుంది. సరే, ఎనీహౌ ఇప్పుడు కెప్లర్ లాస్ ఏంటో చూద్దాం. కెప్లర్ ఫస్ట్ లా, ఈ ప్లానెటరీ మోషన్ గురించి ఆయన చెప్పిన ఫస్ట్ లా ఏంటి, దీనికే ఇంకొక పేరు లా ఆఫ్ ఆర్బిట్స్. సో లా ఆఫ్ ఆర్బిట్స్ అన్న కెప్లర్ ఫస్ట్ లా అన్న ఒకటే. ఏం స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాను. ఈ లా గురించి తెలుసుకోబోయే ముందు మీరు మ్యాథమెటిక్స్లో కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి. ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంటే ఇది సెంటర్ అయితే ఆ సర్క్యులర్ పాత్కి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ సర్కిల్లో ఇది తిరుగుతూ ఉంటే ఇప్పుడు దీనికి ఈక్వేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాయింట్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై. ఒక పాత్కి ఈక్వేషన్ అని అంటే ఒక ప్లేన్లో ఒక పార్టికల్ మూవ్ అవుతుంటే పాత్ ఈక్వేషన్ అంటే ఏం చెప్తే సరిపోతుందండి, దాని ఎక్స్ కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్కి రిలేషన్ ఇస్తే అది దాని పాత్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు ఒక పార్టికల్ సర్కిల్లో తిరుగుతుంది, ఇప్పుడు ఇది ఒక కోఆర్డినేట్, సో ఇది దాని సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్, ఇది ఆర్. ఇప్పుడు ఎక్స్కి వైకి రిలేషన్ ఏందని అంటే ఇది ఎక్స్ కాంపోనెంట్, ఇది వై కాంపోనెంట్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, అంతే కదా. ఇక్కడ ఎక్స్కి వై కోఆర్డినేట్కి రిలేషన్ చెప్పాం. అదే ఇప్పుడు సర్క్యులర్ పాత్రలు తిరిగే పార్టికల్కి పాత్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఏంటి, ఆరిజిన్ ఈజ్ ద సెంటర్. ఆ సర్కిల్కి ఆ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజినే సెంటర్గా పెట్టుకుంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆరిజిన్ కనుక సెంటర్ కాకుండా వేరొక పాయింట్ సెంటర్ అయితే అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సరే, అంతదాకా మనకి అవసరం లేదు. జస్ట్ సర్క్యులర్ పాత్కి ఈక్వేషన్ ఇది. స్ట్రైట్ లైన్ పాత్ అయితే ఈక్వేషన్ ఏంటి,
వై కోఆర్డినేట్కి ఎక్స్ కోఆర్డినేట్కి రిలేషన్ ఏంటి? వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి, స్ట్రైట్ లైన్ ఇది సర్క్యులర్ పాత్ అయితే ఇది. ఓకే, నా ఇదే మాదిరిగా ఎలిప్టికల్ పాత్ అయితే ఎలిప్స్ కోడిగుడ్డు షేప్, ఎలిప్టికల్ పాత్లో పార్టికల్ తిరుగుతుంది. ఇగో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, సో ఇది ఆరిజిన్. సో ఎలిప్స్కి వచ్చేసరికి 2 ఫోకస్లు ఉంటాయి, ఫోకై. సో ఇదొక ఫోకాయ్ అనుకుందాం, S1, ఇదొక ఫోకాయ్, ఇది S2. ఓకేనండి. ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఇది మేజర్ యాక్సిస్ అంటాం. ఇందులో సగాన్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటాం, ఇది ఏ. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మైనర్ యాక్సిస్ అంటాం దీన్ని. ఇందులో హాఫ్ని సెమీ మైనర్ యాక్సిస్ అంటాం, అది బి అనుకున్నాను, సెమీ మైనర్ యాక్సిస్. అప్పుడు ఇలా ఎలిప్టికల్ పాత్లో కనుక ఒక పార్టికల్ తిరుగుతూ ఉంటే అప్పుడు దాని యొక్క XY కోఆర్డినేట్కి రిలేషను x² / a² + y² / b² ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎలిప్స్. ఓకే, అలాగే మనం చదువుకున్నాం ప్రొజెక్టైల్, పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. సో ఇది పారాబోలా, ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇప్పుడు పారాబోలా అయినట్లయితే దట్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉంటుందండి, ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ bx². ఎక్స్ కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్కి రిలేషన్ అలా ఉంటే దట్ ఈస్ పారాబోలా. నో ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడంటే సన్ చుట్టూతా ప్లానెట్స్ అంట ఎలిప్టికల్ పాత్లో తిరుగుతున్నాయి అంట. అవి తిరుగుతున్న ఆర్బిట్ యొక్క షేప్ ఎలా ఉంటుందండి, ఎలిప్టికల్ షేప్, కోడిగుడ్డు షేప్. అంటే ఇప్పుడు ఒక ప్లానెట్ మరి సన్ చుట్టూతో తిరుగుతుంటే సన్ ఎక్కడ ఉంటాడు, అది పాత్ ఎలిప్స్. ఓకే, ఎలిప్టికల్ పాత్లో ఇలా తిరుగుతుంది, కరెక్టే. మరి సన్ ఎక్కడ ఉంటాడు? ఎలిప్స్కి 2 ఫోకస్లు ఉంటాయని చెప్పాను కదా అన్నా. ఈ ఫోకస్లు కలుపుతూ గీసిన ఈ లైనే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఈ లైన్ ఏమంటాం మనం, మేజర్ యాక్సిస్ అంట. ఓకే, సో ఇక్కడ ఇది మైనర్ యాక్సిస్. మీరు ఒక సింపుల్ థింగ్ గమనించండి, ఇది సర్కిల్గా మారిందంటే అప్పుడు ఏమవుతుంది, మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఈక్వల్ వాల్యూలో అయితే అది సర్కిల్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ బి కూడా ఏ అయితే ఇప్పుడు x² / a² + y² / a² రాసాం అనుకోండి, ఎల్సిఎం కడితే a² అది తీసుకెళ్తాం, x² + y² = a² ఈ రూపంలో వచ్చేసి. కానీ ఎలిప్స్కి ఇక్కడ మనకి సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అది 2 ఈక్వల్ ఏంటంటే అది దట్ బికమ్ సర్క్యులర్ పాత్ అయింది. ఓకే, Thanks for watching our video. Like, share, and subscribe.